బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని నాగర్ కర్నూలు పార్లమెంట్ భారాస అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి వనపర్తి పట్టణంలో మంగళవారం రాత్రి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి స్థానికేతరుడన్న ఆయన గతంలో 2 సార్లు ఎంపీగా గెలిచి ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించలేదన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ ను ఓడించేందుకు చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు. నన్ను ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకన ఈ దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానన్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ హరిజనవాడ, రాజీవ్ చౌరస్తా, కాశీనగర్ లో జరిగాయి. మరి కొద్దిసేపట్లో ప్రవీణ్ కుమార్ సార్ మన దగ్గరలోనే ఉన్నారు, మన దగ్గరలోకి వస్తున్నారు. కాబట్టి ఇళ్లలో ఎవరైనా మహిళలు ఇంకా యువకులు దయచేసి కుర్చీల పైన కూర్చోండి. దయచేసి మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని కల్పిస్తే ఖచ్చితంగా మన సమస్యలు, మన పరిస్థితి కూడా అంచెల ఉండి తీరుతాడు. అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం. మొదటి సమావేశం అనుకోవడం ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా రతన్పూర్లోకి ఎక్కాల్సిందే కోరుతూ జిల్లా అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుడు మాత్రమే వెళ్ళాలి. పైకి గంధం మాలపూరు పదవులు మాత్రమే వెళ్ళాలి. విజయ్ పదవులను త్యాగం చేస్తుడు. ఈరోజు పదవులను త్యాగం చేసుకునే వ్యక్తి ఎవరంటే నిజంగా చెప్పాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు. స్వాగతం. అదేవిధంగా రైట్ సైడ్ కూడా మహిళలు ఉన్నారు. ఇంకెవరు ఉండదు, కేవలం రథం మీద ముగ్గురు మాత్రమే ఎక్కుతారు. మనం అందరం కూడా కింద అవుతాం. ఇప్పుడు డబ్బులు లేక తల్లిదండ్రులు పెళ్లి చేస్తుంటే నేను పిల్లల మరి కాలేజీలో డిగ్రీ కళాశాలలో, గురుకుల డిగ్రీ కళాశాలలో పెడితే ఇవాళ సంవత్సరానికి 33 లక్షల రూపాయలు సంపాదిస్తుంటే రాని 24 సంవత్సరాల వయసు. తల్లిదండ్రులు కూలి ఎన్నడు వస్తుంది అదృష్టం మనకు. రేపు మీరు నన్ను ఎంపీగా గెలిపిస్తే రేపు భారత ప్రభుత్వంతో కొట్లాడి ఎర్ర బస్సు కూడా ఎక్కలేని మన బిడ్డలను ఎయిర్ బస్సు కూడా ఎక్కిస్తాం. విమానాలు ఎక్కించి విదేశాలకు పంపించి డప్పులు కొట్టిన చేతులతోనే, తట్టలు మోసిన చేతులతోనే, సలిక పట్టిన చేతులతోనే, పాడలు పట్టిన చేతులతోనే డాలర్లు కూడా సంపాదించి ఇంగ్లీష్లో ముద్దుగా మాట్లాడుకుంటూ మన బిడ్డలు మళ్ళీ వాపసు వచ్చి మమ్మీ డాడీ రండి నా వెంబడిపోదాం. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పాను. నా ట్విట్టర్ చూడండి. నేను 2021 సంవత్సరంలో టెక్సాస్ నగరం యొక్క రాజధాని అయిన డాలస్ పోతే స్వామి అనే ఒక పిల్లవాడు, సార్ మీరు ఏమన్నా చేయండి మా ఇంటికి రండి అన్నాడు. అమ్మ బంజాలనా? సో స్వామి అనే ఆయన వ్యక్తిగత జీవితం కోసం రాజీనామా చేయలే. మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం వస్తేనో, బిల్ కలెక్టర్ వస్తేనో, చిన్న నౌకరు వస్తేనో దాన్ని పదిలంగా కాపాడుకొని చాలా దాని చుట్టూ జీవితం అల్లుకొని వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భవిష్యత్తు, పిల్లలు మొత్తం అల్లుకుంటారు. ఎవరైనా ఆల్ ఇండియా సర్వీస్ భారతదేశంలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి సర్వీస్ ఆల్ ఇండియా సర్వీస్ అంటే. మరి ఆల్ ఇండియా సర్వీస్లో అదనపు డీజీపీ స్థాయికి ఎదిగి అదనపు డీజీపీ హోదాలో ఉంటూ రాజీనామా చేసిన మామూలు విషయం కాదు. దేనికోసం చేశారు? రాష్ట్రంలో ఉండేటువంటి, దేశంలో ఉండేటువంటి పేద ప్రజలకు ఒక గొంతుగా ఉపయోగపడాలి, వాళ్ళ హక్కుల కోసం ఒక ఆయుధంగా ఉపయోగపడాలని ఆయన రాజీనామా చేసి మన ముందుకు వచ్చిన 2-3 విషయాలు. ఎందుకంటే ఆయన జిల్లా కేంద్రానికి మన ప్రచారంలో భాగంగా మన అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముందుగా ఈ పట్టణంలోని ఈ గాంధీనగర్కే రావడం జరిగింది. వనపర్తి అంటే అచ్చం పేదలు, దళితులు, మైనార్టీలు ఉండేటువంటి పేద ప్రాంతాల నుంచే మన ప్రచారం మొదలు పెట్టాలి, వాళ్ళే మనకు అసలైనటువంటి పునాది అనేటువంటి ఉద్దేశంతో
వారి వాళ్ళు ఇక్కడికి మొదలు రావడం జరిగింది. నేను స్వాగతం తెలియజేస్తున్నాను మీ అందరి పక్షాన, నా పక్షాన. పట్టణ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకటరావు గారు తేదీ నాడు జరుగుతాయి, మీ అందరికీ తెలుసు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రేపే ఎల్లుండి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మనకు 3 వారాల లోపలనే ఎన్నికలు ముగుస్తాయి. భారత పార్లమెంటుకు జరిగేటువంటి ఎన్నికలలో నాగర్ కర్నూలు పార్లమెంటు అనేది మీ అందరికీ తెలుసు. ఈ నాగర్ కర్నూలు పార్లమెంటు నుంచి మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పెద్దలు శ్రీ కేసీఆర్ గారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అభ్యర్థిగా ఖరారు చేసి మన ముందుకు పంపించడం జరిగింది. పార్లమెంటరీ వ్యవస్థ మన దేశంలో పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి అనేక ఎన్నికలలో గతంలో వనపర్తి మహబూబ్నగర్ పార్లమెంట్లో భాగంగా ఉండి 2009 నుంచి నాగర్ కర్నూలు పార్లమెంట్లో భాగమైంది. మీ అందరికీ తెలుసు. నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ కావాలనేటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు నాకు తెలిసి ఇంతటి ఉన్నత విద్యావంతులు ఇప్పటిదాకా పార్లమెంటు బరిలో ఎవరు లేరు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తప్ప. అదేవిధంగా వారి పుట్టుక నుంచి బాల్యం నుంచి ఇప్పటిదాకా వారి జీవితాన్ని పరిశీలిస్తే, గమనిస్తే, అర్థం చేసుకుంటే, తెలుసుకుంటే తప్పకుండా ఇప్పుడు ఉండేటువంటి తరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఇంట్లోనే చదువుకొని అనేక గ్రామాలలో వాళ్ళు పనిచేసేటప్పుడు అనేక ప్రాంతాలలో చదువుకొని గ్రామీణ బాల్యాన్ని అంతా కూడా అనుభవించి చూసి ఆ కష్టాల నుంచే ఆత్మవిశ్వాసం పెంచుకొని, ధైర్యాన్ని పెంచుకొని, ఒక కసి మీద, ఒక తపన మీద ఈ సమాజంలో గొప్పగా ఎదగాలంటే సొంతంగా నేను ఎదగడం కాదు, మేము చూసినటువంటి ఈ పేదరికాన్ని కానీ, ఈ చదువులేని తనాన్ని కానీ, అవిద్యని కానీ వీటిని పోగొట్టి ఈ ప్రజలకు అవి అందించేటువంటి దానికి నేను ఒక ఆయుధంగా పనికి రావాలనేటువంటి కసితోన అఖిల భారత స్థాయి ఐపీఎస్ అధికారిగా సెలెక్ట్ అయ్యి దాదాపు 25-26 సంవత్సరాలు సర్వీస్లో ఉండి ఇంకా 7 ఏళ్ల సర్వీస్ ఉండగా 2 ఏళ్ల క్రితం రాజీనామా చేసిన. ఏమేసిండు మత్తు మంది ఆయన ఫ్రీ బస్ అన్నాడు. ఆ ఫ్రీ బస్ అనే మత్తు మంది వేసి మనకు రావాల్సిన 10,000 పింఛన్ రావాలి. ఇప్పటి వరకు మనకు 2,500 రూపాయలు మరి ప్రతి మహిళకి ఇవ్వాలి కదా. 10,000 రూపాయలు బాగున్నాడు రేవంత్ రెడ్డి, అవునా కదా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తే గల్ల బట్టి గుంజాలి. ఎక్కడ పోయింది మా ఫ్రీ కరెంటు, ఎక్కడ పోయింది మా మహిళల పింఛను, ఎక్కడ పోయింది మా విద్యార్థులకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నాడు ముఖ్యమంత్రి, ఎక్కడ పోయిందని అడగాలి. రైతు బంధు ఎక్కడ పోయింది, 500 రూపాయలు ఇవన్నీ ఎక్కడ పోయినాయి, ఎన్నో అడిగేవి ఉన్నాయి. అవన్నీ మనం అడుగుతామని ఏం చేస్తున్నాడు తెలుసా? ఫుల్ పోలీస్ బందోబస్తుతోని నారాయణపేట అక్కడ రోజుకి ఒక దగ్గరికి పోయి అబద్ధాలు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. అందుకొరకే అమ్మలారా, అక్కలారా, మన జీవితాలు, అన్నలారా, మన జీవితాలు సమూలంగా మారాలంటే మన పేదరికం గురించి తెలిసిన బిడ్డలు చట్టసభల్లో కూర్చోవాలి. అబద్ధాలు చెప్పేటోళ్ళు కాదు. ఆడికాడికి ఆ గండం కట్టెక్కడానికి మనం ఏదో 2 అబద్ధాలు చెప్పి 2 అబద్ధపు హామీలు ఇచ్చిపోయేటోళ్ళు కాదు. అందుకొరకు మీరందరూ కూడా దయచేసి మళ్ళీ ఈసారి దొంగలు వచ్చినప్పుడు గల్లబట్టి గుంజండి. గుంజి మాకు ఇవన్నీ కావాలి, అప్పుడే మేము ఓటేస్తామని చెప్పి మరి మా బిడ్డను మేము పంపించుకుంటాం, మా పేద బిడ్డలను పంపించుకుంటాం. अपने मुश्किलात को जो जानता है, अपना खून पसीना को जो देखता है, वो अपना खून पसीना का वैल्यू देता है, उसको संसद में भेजना चाहिए. मैं वही चीज आप लोगों से फिर एक बार गुजारिश करते हुए మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి మీ అందరికి కూడా హృదయపూర్వక మీరు ఇంత ఓపికగా ఎంతో చక్కగా వ్రతంలో వరల్డ్ రికార్డు, ప్రపంచ రికార్డు సాధించండి. మామూలు ఒక ఎంపీ కావాలంటే మీరు కూలి వదులుకొని ఎర్రటి ఎండకు లైన్లో నిలబడి ఓటేసి, ఎంతో కష్టపడి ఓటేసి, ఈయన గురించి చర్చించి, ఈయన మీటింగ్లకు పోయి ఇంత కష్టపడి 6 లక్షల మంది 5 లక్షల మంది ఓట్లేస్తే ఈయన పోయి 223 రోజుల్లో, అంటే రోజుకి 24 గంటలు, ఇంకా 223 రోజులు అంటే ఎన్ని ఉంటాయి చూడండి. అట్లా వేలాది గంటలల్లా ఈయన మాట్లాడింది ఎంత అంటే 6 నిమిషాలు.
220 రోజుల్లో 6 నిమిషాలు మాత్రమే మాట్లాడిన ఒక ఎంపీ కొడుకు భరత్ ప్రసాద్. బీజేపీ ఆదివాసీల మీద ఉచ్చబోసింది. మధ్యప్రదేశ్లో ఆదివాసీలను కూర్చోబెట్టి వాళ్ళ మీద మూత్రం చేసిండ్రు. మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిండ్రు. ఈ పార్టీ నుంచి భరత్ ప్రసాద్ వచ్చి నాకు ఓటేయండి అని అంటున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. రైతులు మాకు చెరకుకు గిట్టుబాటు ధర కావాలి అని చెప్పి రోడ్ల మీద నడుచుకుంటూ ప్రశాంతంగా పోతుంటే ఒక జీపు తీసుకొచ్చి వాళ్ళ మీద జీపును నడిపిస్తే 4 రైతులు చచ్చిపోయినరు. మహిళలను 1000 మంది మహిళలను వివస్త్రగా చేసిండ్రు వీళ్ళు మణిపూర్లో. అలాంటి పార్టీ నుంచి వస్తున్నాడు భరత్ ప్రసాద్. మీరు ఆలోచించండి. మల్లు రవి చేసేదేంది, భరత్ ప్రసాద్ చేసేదేంది. అదే ఒక్కసారి 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన చూడండి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గురుకుల పాఠశాలలు 1000 గురుకుల 10 लाख बच्चों का एकदम बढ़िया तालीम दिया. మంచి ప్రపంచ స్థాయి విద్య ఇచ్చింది. అలా రాణి అనే అమ్మాయి అయితే మిమ్మల్ని చూస్తే నాకు రాణి గుర్తుకొచ్చింది. చెప్పుకుందామంటే వినే ప్రజలు లేరు. మన కోసం ఒక ప్రాంత ప్రజాప్రతినిధి ఎంతో కష్టపడి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తే మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాయా మాటలు విని వాళ్ళ గ్యారంటీల మత్తుమందు మన మీద చల్లి మన చేతితోనే మన వేలుతోనే మన కంట్లో పొడిచిన పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందర కనిపిస్తున్నది. మరి మనకు ఒక గొంతుక కావాలి. ఎక్కడైతే మన గురించి చట్టాలు చేస్తారో, ఎక్కడైతే అధికారులు మన గురించి పాలన చేస్తారో అక్కడ మనకు ఒక గొంతుక కావాలి. మన గురించి మాట్లాడే వాళ్ళు కావాలి. ఆ చెల్లెల యొక్క ఇల్లు గురించి మాట్లాడే వాళ్ళు కావాలి. ఆ అమ్మమ్మ కాలు నొప్పి గురించి మాట్లాడే వాళ్ళు కావాలి. నాకు పింఛను రావడం లేదు నాయన, గత 6 నెలల నుంచి సంవత్సరం నుంచి రావడం లేదనంటే ప్రభుత్వాన్ని చట్టసభల్లో నిలదీసే ఒక నాయకుడు కావాలి. నీవు ఎన్ని రోజులని తాపీ మేస్త్రిగానే పని చేయాలి. నీవు భవనాల మీది నుంచి కింద పడితే మాకు బీమా లేదు, మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు, అరకొర జీతాలతో ఎట్లా బతకాలి అని అడిగే బాధపడుతున్న వ్యక్తులకు చట్టసభల్లో ఒక గొంతుక కావాలి. ఆ గొంతుకగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే నన్ను పంపిస్తానని పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు బాధ్యత తీసుకున్నారు. కేసీఆర్ గారికి మాట ఇచ్చారు. కేసీఆర్ గారికి మాట ఇచ్చారు. అందుకొరకు దయచేసి వారి మాట మీద గౌరవించి మీరందరూ కూడా రాబోయే మే 13వ తారీఖు నాడు 13వ తారీఖు నాడు మీరందరూ కూడా కారు గుర్తుకే ఓటేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలి. ఏదో పార్లమెంటులో కూర్చొని కాలు మీద కాలేసుకొని కూర్చొని మిమ్మల్ని పురుగులాగా చూడడానికి కోసం కాదు, మీ కష్టాలు తీర్చడానికి నిరంజన్ రెడ్డి గారి మార్గదర్శనంలో రకరకాల ప్రణాళికలు మీకోసం వేయాలి. నేను ఇంతకుముందు బిజినేపల్లి నుంచి వనపర్తికి వస్తుంటే అక్కడ గోపాలపేట దగ్గర బుద్ధారం స్కూల్, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్, నేను విద్యాశాఖలో 9 సంవత్సరాలు పనిచేసిన కాబట్టి, ఎందుకంటే మా అమ్మ కూడా అమ్మమ్మని చూస్తే మా అమ్మ గుర్తుకొస్తుంది. 85 సంవత్సరాలు. ఆమె కూడా చిన్నగా ఉన్నప్పుడు కూలి పని చేసేది. కూలి పని కొడవళ్ళు పట్టుకొని చిన్నతనంలోనే కూలి పని చేస్తున్న మా అమ్మను ఒక 2 టీచర్లు, ఈ బాలపీరు లాంటి ఒక పెద్దలు, ఒక 2 టీచర్లు, అమ్మా నువ్వు ప్రేమమ్మా నువ్వు కూలి పనికి పోకూడదు తల్లి, నువ్వు పలకా బలపం పట్టుకొని బడికి పోవాలని చెప్పి మా అమ్మను బడికి పంపిస్తే అక్కడి నుండి 10వ తరగతి పాస్ అయ్యి ఒంగోలులో టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి కాలేజీ ఫస్ట్ వచ్చి అక్కడి నుంచి అచ్చంపేటకు టీచర్గా వచ్చింది మా అమ్మ.